అని అంటే ఏదో బరువుగా అనిపించే వరకు దాని అర్థం తెలవలే కానీ ఇప్పుడు తెలిసిందుల్లా ఏది నిజమో దాన్ని చంపుతారు, ఏది ధర్మమో దాన్ని బంధిస్తారు అంటే జైలు వేస్తారు. ఏది మనసులో పెట్టుకొని మాట అన్నారో కానీ మన పోలీసు వాళ్ళు దానికి తాతలైనరు. ఈ వార్త చెప్తా అంటేనే కోపం అంటే కోపం వస్తున్నది కానీ ఎవరి మీద తీర్చుకోవాలో అర్థమైతలేదు. మరి లేకపోతే ఏందుల్లా లోకం మీద ఇంకా న్యాయం ధర్మం బతికున్నది కాబట్టి ఓ మనిషి ఇప్పటికైనా బయటపడ్డాడు. సిగ్గుతోని తలకాయ తీసుకుపోయి మురికి కాల్వల్లా మోరీలా పెట్టుకోవాలి ఈ సత్యం బాబుకు అన్యాయం చేసినోళ్ళు. అరే పాపం 10 ఏళ్ల కిందట విజయవాడ హాస్టల్లా ఆయేషా మీరా అనే పుజ్జిని చంపేసిండ్రు. యాదికున్నదా? అప్పుడు మస్తు లొల్లి నడిచింది. దీని వెనక పెద్ద లీడర్ కొడుకున్నాడు. వాడే ఒళ్ళు మదం ఎక్కి హాస్టల్కి పోయి పిల్లని చంపేసిండని చెప్పుకున్నారు. కానీ ఏమైంది? ఈ పనంతా సత్యం బాబు అనే ఈ అమాయకుడే చేసిర్రని పోలీసు వాళ్ళు లేనిపోని ముచ్చట్లు చెప్పి తీసుకొచ్చి కొట్టుడు తిట్టుడు కేసులు పెట్టి లోపటేసి విజయవాడ జడ్జి సార్కు లేనిపోని చూపెట్టి జైల్లోనే వేసిర్రు. అప్పటికా నుంచి సత్యం బాబు వాళ్ళ అమ్మ మొత్తుకుంటూనే ఉన్నది, నా కొడుకు అమాయకుడు అని. హైకోర్టుకు పోయి కొట్లాడితే అన్ని కాగితాలు చూసి ఆగమాగమైండ్రు జడ్జి సార్లు. ఉత్త మనిషికి గింత అన్యాయం చేస్తారా అని ఇడిచిపెట్టాలి అని తీర్పు చెప్పిండ్రు. ఖర్చుల కింద ఓ ₹1,00,000 కూడా పోలీసు వాళ్ళు ఇయ్యాలని తీర్పు చెప్పిండ్రు. ఖర్చులు అంటే మళ్ళీ వచ్చినాయి గాని 8 ఏళ్లు జైలున్న జీవితం మళ్ళొస్తుందా? గిన్ని రోజులు అయ్యవ్వకు దూరమైన ఓ పిల్లగాడు ఈడునంతా 4 గోడల నడమ ఆగం చేసుకున్నందుకు పడ్డ బాధ ఎట్లా వడుస్తుంది? వాళ్ళ నాశనం గాను ఎత్తుకపోయి కట్టుకపోయి నడి షెర్ల పాతి పెట్ట అని 8కి 16 ఏళ్లు తిట్టినా పాపం పోతుందా? చా సరే ఈడికైనా బయటకు వస్తున్నాడు కానీ ఆ చచ్చిపోయిన ఆయేషాను ఎవరు చంపినట్టు? ఆ బుజ్జి ఆత్మకు ఎట్లా న్యాయం జరగాలి? అసలు ఆ పాపాత్ముని దొరకబట్టేటోళ్ళే లేరా ఈ భూమి మీద? డబ్బుంటే ఎంత తోడైనా ఏం ఘోరం చేసినా ఏం కాదన్నట్టే కదా. దేవుడు అనేటోడే ఉంటే ఓ అమాయకురాలు పానం పోతాంటే చూస్తాడా? దేవుడు అనేటోడే ఉంటే చెయ్యని తప్పుకు 8 ఏళ్లు ఓ పిల్లగాడు పాపాన్ని మోస్తాడా? ఆ దేవుడు అనేటోడే ఉంటే గింత పాపాత్ముడు దొరలెక్క బయట తిరుక్కుంటా దొరకకుంటుంటాడా అని ఓ ఆడపిల్లనైనందుకు గుండెలు సరుసుకొని మోతుకోవాలనిపిస్తున్నది. కానీ సమాధానం చెప్పేటోళ్ళు ఎవరు?